బ్రేకింగ్ న్యూస్ మాజీ ఎమ్మెల్సీ ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ను అరెస్టు చేస్తారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ పోలీసులు హైదరాబాద్కు వచ్చారంటూ వార్తలు కూడా వచ్చాయి. అయితే దీనిపై అటు ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత స్పందించి అదంతా అసత్య ప్రచారమని కొట్టిపారేశారు. ఇక ఇదే విషయాన్ని ప్రొఫెసర్ నాగేశ్వర్ను అడగ్గా తనకేమీ నోటీసులు రాలేదని, ఏపీ పోలీసులు ఎవరూ తన ఇంటి వద్దకు రాలేదని తేల్చి చెప్పారు. అయితే ఈ వ్యవహారంపై కాంగ్రెస్ నేత తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ తీవ్రంగా మండిపడ్డారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేయాలంటూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వద్దకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెళ్లారంటూ ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యలపై జనసేన పార్టీతో పాటు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ప్రొఫెసర్ నాగేశ్వర్ను అరెస్టు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు రెడీ అయ్యారంటూ వస్తున్న వార్తలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేల్ స్పందించారు. ప్రపంచ జ్ఞాని అయిన ప్రొఫెసర్ నాగేశ్వర్పై ఆంధ్రప్రదేశ్ పోలీసులు కేసులు పెడతారా అని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లకు హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో పని ఏంటని మందుల సామేల్ ప్రశ్నించారు. తెలంగాణ మేధావులపై వారు చేస్తున్న అరాచక పాలన నడవదని తీవ్రంగా హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్కు ఒక్క తెలంగాణ వ్యక్తి కూడా వెళ్లడం లేదని, కానీ తెలంగాణకు మాత్రం ఆంధ్ర నేతలు వస్తూనే ఉన్నారని తెలిపారు. బతకడానికి తెలంగాణకు వచ్చిన వాళ్ళు బతకడానికి వచ్చినట్లు ఉండాలని, కానీ పెత్తనం చేస్తామంటే మాత్రం తాము చూస్తూ ఊరుకునేది లేదని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. 60 ఏళ్ల పాటు పోరాటం చేసి కొట్లాడి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని తీసుకువచ్చుకుంటే మళ్ళీ హైదరాబాద్ వచ్చి ఆగం చేయాలని చూస్తున్నారా అంటూ మందుల సామేల్ ప్రశ్నించారు. అవసరమైతే ఆంధ్ర నేతలకు వ్యతిరేకంగా మళ్లీ తిరుగుబాటు తప్పదని మందుల సామేల్ తీవ్రంగా హెచ్చరించారు. మరోవైపు ప్రొఫెసర్ నాగేశ్వర్పై ఇప్పటికే ఏపీలోని పలు పోలీస్ స్టేషన్లలో జనసేన నేతలు కేసులు కూడా పెట్టారు. ఈ నేపథ్యంలోనే ప్రొఫెసర్ నాగేశ్వర్ను అరెస్టు చేసేందుకు ఏపీ పోలీసులు హైదరాబాద్కు వస్తున్నారంటూ మంగళవారం రోజున పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే అవన్నీ ఫేక్ వార్తలంటూ ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి మీద ఆంధ్ర పోలీసులు అడవుడు బొప్పరోడు అని పేరేందో పవన్ కళ్యాణ భువన్ కళ్యాణ వాడొచ్చి వాడు బొప్పల రంగు రాసుకొని తుప్పు ఆడుకుంటా ఆ మేధావి మీద నాగేశ్వర్ అనే డాక్టర్ నాగేశ్వర్ అనే ఒక ప్రొఫెసర్ మీద, ఆయన ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్, ఆయన భారతదేశంలో కాదు ప్రపంచ దేశాలలో జ్ఞానవంతుడిగా ఎనాలిసిస్ట్ గా పేరుగాంచిన వాడు ఆయన. అసలు మీద ఆంధ్ర పోలీసులు వచ్చి పట్టుకపోతారు, తొక్కుడు వస్తారు. ఆంధ్ర ఇంకెక్కడ ఆంధ్ర ఎక్కడిదెక్కడ ఎప్పుడు గల్లబడి గుంజుతని వెళ్ళిపోయి ఇంకెక్కడ ఈడ వచ్చి చంద్రబాబు నాయుడు తవరం పెట్టి, పవన్ కళ్యాణ్ తవరం పెట్టి అక్కడ మీ అమరావతిలో పోయి ఏడవండి. హైదరాబాద్ లో జూబిలీస్ లో నీ అయ్యే జాగిరున్నది. ఇంకా సిగ్గు శరముటి వెళ్ళిపోవాలి. ఇక్కడున్న మేధావుల మీద, ఇక్కడున్న సామాజిక ఉద్యోగాల మీద మీరు చేస్తున్న అరాచక పాలన ఇది నడవదని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. మీ తెలంగాణ, మీ ఆంధ్రన ఒక్క తెలంగాణ కూడా వస్తలేడు. కానీ వరుస వచ్చారు, బతకనికి వచ్చాడు, బతకినట్టు ఉండాలి. కానీ మా మీద పెత్తనం చేస్తే ఊరుకునే లేదు. అందుకోసం 60 సంవత్సరాల ఆంధ్ర వరుస పాలన కింద నలిపోయిన తెలంగాణ ప్రజానికం మా తెలంగాణ మాకు కావాలని శంకరావు పూంచి ఇవాళ సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే మీరు వచ్చి హైదరాబాద్ అడ్డబెట్టి హైదరాబాద్ రాగం చేయాలని ప్రయత్నం చేస్తారా? కానీ మీ ఆటలు నడవ బిడ్డ చంద్రబాబు నువ్వు తెలంగాణతో పెట్టుకుంటే తిరలైపోయినావు. ఆ ఏడుపేందో అమరావతిలో ఏడు, లేకపోతే అక్కడ కంకిపాడు కొంకుపాడు ఏడు. కానీ మా దగ్గర ఈ ఆటలు నడవాయి. మా దగ్గర ఉన్న మేధావులను కానీ, మా దగ్గర ఉన్న సామాజిక ఉద్యోగాలను కానీ మీరు అణచివేయాలని ప్రయత్నం చేస్తే తెలంగాణ ప్రజానికం మళ్ళీ ఒక తిరుగుబాటు వెళ్తుందని కూడా హెచ్చరిస్తా ఉన్నా.